ఇన్ఫ్లుయెంజా. ఇది పోయినసారి FBO పరీక్షలు అడిగాడు, అలానే మనకి కొన్ని APPSC పరీక్షల్లో కూడా అడుగుతున్నాడు ఇది ఇన్ఫ్లుయెంజా. అంతకు ముందెందుకు మొన్న జరిగిన ఎగ్జామ్స్లో కూడా అడిగాడు. అలానే మనం ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పుకున్నాం జతపరచడాలు, ఆ జతపరచడాల్లో కూడా ఉంది ఇన్ఫ్లుయెంజా. ఇన్ఫ్లుయెంజా అనేది సర్వసాధారణంగా ఫ్లూ అని పిలుస్తారు. ఆటోమేటిక్గా ఇది వర్షాకాలం వచ్చిందంటే మొదలవుద్ది. వర్షాకాలం వచ్చిందంటే ఫ్లూ, అందరికీ కూడా అంటూ జ్వరాలు వస్తూ ఉంటాయి. దాన్ని ఇన్ఫ్లుయెంజా అంటారు. ఇది శ్వాసకోశ వ్యవస్థకి, ముఖ్యంగా ముక్కు, గొంతు, ఊపిరితిత్తులు, ఆటోమేటిక్గా జ్వరం వచ్చిందంటే గొంతు పోద్ది. అలానే మనకి కళ్ళు కొంచెం ఎర్రపడతాయి. అలానే ముక్కు ఎందుకంటానంటే జలుబు చేస్తుంది. ఫస్ట్ జలుబు చేసే తర్వాత ఆటోమేటిక్గా ఈ ఫ్లూ వస్తుంది, జ్వరం వస్తుంది. అందుకనే జలుబు వచ్చిందంటే జలుబు ద్వారా అందరికీ కూడా పాకిద్ది. అందుకని ఇది తీవ్రమైన వైరల్ అంటువ్యాధి. సో ఇది ఎట్లా వస్తుంది? ఇది ఇన్ఫ్లుయెంజా వైరస్ వల్ల వస్తుంది. ఇన్ఫ్లుయెంజా వైరస్ ఇది ఆర్థోమిక్సేవరిడే కుటుంబానికి చెందింది. ఓకే. తర్వాత ఈ ఇన్ఫ్లుయెంజా వైరస్లో 4 ప్రధాన రకాలు ఉన్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చూడండి ఒకసారి. ఇన్ఫ్లుయెంజా వైరస్లో 4 టైప్స్ ఉన్నాయి. ఈ వైరసెస్లో ఇన్ఫ్లుయెంజా టైప్ ఏ, ఈ ఫ్లూ వైరస్లో అత్యంత ప్రమాదకరమైనది. మొత్తం 4 ఉంటే ఈ 4 అత్యంత ప్రమాదకరమైన టైప్ ఏంటంటే ఇన్ఫ్లుయెంజా టైప్ ఏ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇక టైప్ బి, టైప్ సి, టైప్ డితో పోల్చుకుంటే ఇది చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే ఇది చాలా వేగంగా తన రూపాలను కూడా మార్చుకుంటుంది. ఇది మనుషులకే కాకుండా, ఈ యొక్క ఇన్ఫ్లుయెంజా టైప్ అనేది మన మనుషులకే కాకుండా పక్షులకి, పందులు, గుర్రాలు ఇలాంటి జంతువులు కూడా సోకుతుంది. అందుకని దీన్ని ఏమంటాం, జంతువుల నుంచి మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉంది కాబట్టి ఇది జూనోటిక్ డిసీజెస్. సో ప్రపంచంలో మహమ్మారులు రావడానికి ఇదే ప్రధాన కారణం. మహమ్మారులన్నీ, పాండమిక్స్ అన్నీ కూడా మీరు కనుక సూక్ష్మంగా చూస్తే ఎలాంటి డిసీజ్ అవన్నీ కూడా జూనోటిక్ డిసీజెస్ ఈ రోజుల్లో. అవునా కదా? ఆర్ యూ అగ్రీ విత్ మీ? అందరూ అగ్రీ చేస్తారా? ఈ రోజుల్లో పాండమిక్స్ వస్తున్నాయంటే మొత్తం కూడా 90% అన్నీ కూడా దోస్ ఆర్ ఆల్ జూనోటిక్ డిసీజెస్. ఓకే. మీరు ఈ మొత్తం కూడా ఇన్ఫ్లుయెంజా కనుక చూసుకున్నట్లయితే, దాని తర్వాత మొన్న వచ్చిన కరోనా కనుక చూసుకున్నట్లయితే, అట్లానే మనం తర్వాత చెప్పుకుంటాం నిఫా వైరస్ కానీ, లేకపోతే ఎబోలా కానీ, జికా కానీ, ఇవన్నీ కూడా అవే కదా. ఇవన్నీ కూడా పాండమిక్ని సృష్టించాయి కదా. అలానే నెక్స్ట్ ఇన్ఫ్లుయెంజా టైప్ ఏ వైరస్లో మళ్ళీ చూడండి. ఇన్ఫ్లుయెంజా టైప్లో 4 రకాల మహమ్మారులు కారణమైనవి అంట. చూడండి, 4 రకాల మహమ్మారులు, పాండమిక్స్. అంటే దీని ద్వారానే, ఇన్ఫ్లుయెంజా టైప్ ఏ వైరస్ ద్వారానే మన ప్రపంచంలో 4 మహమ్మారులు కారణమయ్యాయి, పాండమిక్స్ వచ్చాయి. ఏంటో చూద్దాం ఒకసారి. అవి H1N1 పేరు విన్నారా ఎప్పుడైనా? H1N1 ఏమండి, విన్నారా? H1N1 వినకపోతే జస్ట్ ఒక 5 నిమిషాలు నేను చెప్పేది కరెక్ట్గా వినండి. H1N1 ఎందుకంటే దీని నుంచి బిట్ వస్తుంది. వీటి నుంచి H1N1 అంటే దాన్ని ఏ పేరుతో పిలుస్తారంటే స్వైన్ ఫ్లూ. దీన్ని మరో పేరుతో స్పానిష్ ఫ్లూ అంటారు. స్వైన్ అంటే మీకు ఆటోమేటిక్గా ఏమైనా గుర్తు? స్వైన్ అంటే పంది, అంటే పంది ద్వారా వచ్చే వ్యాధి. అంటే ఏంటి చూడండి ఒకసారి. ఇది పందుల నుంచి మనుషులకు వచ్చింది కాబట్టి దీన్ని స్వైన్ ఫ్లూ అంటున్నారు. అలానే స్పానిష్ ఫ్లూ అని ఎందుకు అంటున్నారంటే స్పానిష్లో వచ్చింది కాబట్టి స్పానిష్ ఫ్లూ అంటున్నారు. చూడండి ఒకసారి. 1918లో ప్రపంచాన్ని వణికించిన స్పానిష్ ఫ్లూ మహమ్మారి కారణం H1N1 లేకపోతే ఇన్ఫ్లుయెంజా టైప్ ఏ వైరస్. దీనివల్ల కొన్ని కోట్ల మంది చనిపోయారు ఆనాటి కాలంలో, 1918లో. నేరుగా ఇలాంటి పాండమిక్స్ గురించే మీకు దేనిలో గ్రూప్ 2 సిలబస్ కాపీస్లో ఇచ్చాడు. అందుకని ఎక్కువగా ఇంపార్టెంట్ చూడండి. 2009లో మళ్ళీ స్వైన్ ఫ్లూ రూపంలో ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. సో కాబట్టి H1N1 ఇవన్నీ కూడా జతపరచడంలో రేపు పొద్దున అడుగుతాడు. ఇటు పక్క H1N1, H2N2, ఓకేనా, H3N2, H5N1 ఇటువైపు ఇస్తాడు ఒక పక్క. ఇటు పక్క స్వైన్ ఫ్లూ, ఏషియన్ ఫ్లూ ఇట్లాంటివన్నీ కూడా ఇస్తాడు. కాబట్టి జాగ్రత్తగా చూడండి. అలానే రెండవది చూడండి, H2N2ని ఏషియన్ ఫ్లూ అంటాం. చరిత్రలో ఇది ఎప్పుడు వచ్చిందంటే 1957లో. ఎక్కడ అంటే చైనాలో. చైనా అనేది ఏషియాలో భాగమే కదా, ఏషియాలోనే కదా ఉంది. కాబట్టి ఏషియన్ ఫ్లూ అనమాట, అట్లా గుర్తుపెట్టుకోవాలి. అందుకని దీన్ని ఏషియన్ ఫ్లూ అంటున్నాం. మరి ఇది ఎట్లా వచ్చిందంటే పక్షుల వైరస్ ద్వారా వచ్చింది. పక్షులు అంటే ఎగురుతాయి కదా, ఎగురుతాయి అంటే దట్ ఈజ్ ఏవియన్ కదా. ఇప్పుడు సపోజ్ ఫ్లైట్ ఎగిరింది, దట్ ఈజ్ ఏంటి? ఏవియన్. ఇది ఫ్లైట్ ఎగిరితే అట్లానే పక్షులు కూడా ఎగురుతాయి కదా, దట్ ఈజ్ ఏవియన్. సో పక్షుల ద్వారా వచ్చింది కాబట్టి సో ఏవియన్ ఫ్లూ మనిషికి సోకిందనమాట పక్షుల వైరస్ అనేది. తర్వాత నెక్స్ట్ H3N2 చూడండి. H3N2 దీన్ని ఏమంటాం? H3N2ను హాంకాంగ్ ఫ్లూ అంటాం. ఇది 1968లో హాంకాంగ్లో మొదలై ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. హాంకాంగ్ 1968లో స్టార్ట్ అయిందంట. సో ఇప్పుడు కూడా ప్రతి ఏటా వచ్చే సీజన్ ఫ్లూ అనేది ఈ కేసులో ప్రధాన కారణం. మన దగ్గర వచ్చేస్తూ ఉంటుంది కదా, ఇదే అనమాట హాంకాంగ్ ఫ్లూ, H3N2. సర్వసాధారణంగా మన వర్షాకాలంలో వస్తూ ఉంటుంది కదా, ఇదే H3N2.
ఇది వృద్ధులకి, చిన్నపిల్లలకి ఎక్కువగా ప్రమాదకరం. వచ్చిందంటే ఒకసారి ఎక్కువగా వచ్చిందంటే అంతే సంగతులు. అలానే H5N1 బర్డ్ ఫ్లూ వినారా? బర్డ్ ఫ్లూ ప్రతిరోజు ఈ మధ్య ఒక వారం 10 రోజుల కాడి నుంచి ప్రతిరోజు వార్తల్లో వస్తుంది, అలానే పేపర్లో పడుతుంది బర్డ్ ఫ్లూ వచ్చిందని చెప్పేసి. అవునా కదా? H5N1 ఎండాకాలం స్టార్ట్ అయిందంటే వర్షాకాలం అలానే ఈ యొక్క చలికాలం మధ్య ఈ బర్డ్ ఫ్లూ అనేది వస్తూ ఉంటుంది. దీన్ని ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అని కూడా అంటారు. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ఎందుకంటే పక్షుల ద్వారా వస్తుంది కాబట్టి ఏవియన్ ఇన్ఫ్లుయెంజా. ఇది మిగతా వాటిలా మనుషుల నుంచి మనుషులకి అంత సులభంగా వ్యాపించదు. అంటే ఒకళ్ళకి వచ్చిందనుకోండి, సామాన్యంగా రాదు మనిషికి, మనిషి నుంచి మనిషికి వ్యాపించదు ఇది. మరి ఎట్లా వస్తుందంటే పక్షుల నుంచి పక్షులకు వ్యాపిస్తుంది. ఒకవేళ మనుషులకు మాత్రం సోకితే మాత్రం అత్యంత ప్రమాదకరం, సామాన్యంగా సోకదు. ఒక పక్షి ఆటోమేటిక్గా దానికి బర్డ్ ఫ్లూ వచ్చిందనుకుందాం. ఆ బర్డ్ ఫ్లూ సపోజు చికెన్ మనం తెచ్చుకుంటూ ఉంటాం, దానికి బర్డ్ ఫ్లూ వచ్చిందనుకుందాం. అయితే దాన్ని సరిగ్గా ఉడకబెట్టకుండా పచ్చిదే తిన్నారనుకుందాం, తింటే ఆటోమేటిక్గా చచ్చిపోతారు అంతే. మరి ఎట్లా అంటే హై టెంపరేచర్ తోటి బాగా ఉడకబెట్టి తింటే ఏం కాదు. ఓకే, అట్లా కాకుండా బర్డ్ ఫ్లూ వచ్చిన ఒక బర్డ్ని తీసుకొచ్చి పచ్చి మాంసము లేదా సరిగ్గా ఉడకబెట్టకుండా తింటే ఆటోమేటిక్గా మనిషికి వ్యాపిస్తుంది. కానీ మనిషి నుంచి మనిషికి వ్యాపించదు. పక్షుల నుంచి మనిషికి వ్యాపించే ఆధారాలు ఉన్నాయి కానీ తక్కువ. ఓకే, ఇక తర్వాత నెక్స్ట్ ఇది మొత్తం కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ యొక్క పాండమిక్స్ H1N1 కానీ, అలానే H2N2 కానీ, H3N2 కానీ, H5N1 కానీ, ఇవన్నీ కూడా దేనిలో భాగం చెప్పండి? H1N1, H2N2, అలానే H3N2, H5N1 ఇవన్నీ కూడా దేనిలో భాగం చెప్పండి అందరూ కూడా? ఇన్ఫ్లుయెంజా టైప్ ఏ దీనిలో భాగం. మరి వాట్ అబౌట్ ఇన్ఫ్లుయెంజా టైప్ బి అంటే చూడండి ఒకసారి. ఇన్ఫ్లుయెంజా టైప్ బి అంటే ఇది కేవలం మనుషులకు మాత్రమే సోకుతుంది. ఇంత చెప్పినప్పుడు ఆటోమేటిక్గా లెఫ్ట్ అయిపోతున్నా చూడండి ఒకసారి. ఎగ్జామ్ రాసేది నేనా మీరా? ఇదంతా కూడా సేకరించి ఇదంతా కూడా మీకు ఒక స్లైడ్స్ రూపంలో చెప్తున్నానంటే మొత్తంగా కూడా ఏంటి ఓపిక ఎంత ఉండాలంటే మీకు టన్నులు ఉండాలి ఓపిక. లేకపోతే మాత్రం గ్రూప్ 2లో 150, 160, 170, 190లో సాగిపోతారు. టన్నులు ఉండాలి. ఓకే, చూడండి. ఇన్ఫ్లుయెంజా టైప్ బి ఇది కేవలం మనుషులకు మాత్రమే సోకుతుంది. ఇది కాలానుగుణంగా వచ్చే సాధారణ ఫ్లూ. ఇన్ఫ్లుయెంజా కూడా కాలానుగుణంగా వస్తుంది, మనుషులకు సోకుతుంది. అలానే ఇన్ఫ్లుయెంజా టైప్ సి ఇది చాలా తేలికపాటి వ్యాధిని కలిగిస్తుంది. ఇది సాధారణ జలుబు లాంటిది. ఇన్ఫ్లుయెంజా టైప్ సి జస్ట్ జలుబు చేసేది అంతే. అలానే ఇన్ఫ్లుయెంజా టైప్ డి ఇది ప్రధానంగా పశువులకు సోకుతుంది, క్యాటిల్స్కి సోకుతుంది. మనుషులకు సోకినట్లు ఆధారాలు లేవు. మరి ఇలాంటి ఇన్ఫ్లుయెంజా అనేది ట్రాన్స్మిషన్ అనేది ఎలా వస్తుందంటే గాలి ద్వారా వ్యాపిస్తుంది. అంటే దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వ్యాపిస్తుంది. అలానే వైరస్ ఉన్న ఉపరితలాలను తాకంటే ఆటోమేటిక్గా ఒకటికి వచ్చింది ఇన్ఫ్లుయెంజా, వాడు ముక్కును నోరును ఏదో ఒకటి మనం అంటుకుంటే మనకు కూడా వస్తుంది. ఆ చేతితో ముక్కుని నోటిని తాగడం ద్వారా కూడా సోకుతుంది. ఇదనమాట. మరి ఇన్ఫ్లుయెంజాకి వ్యాక్సిన్ ఏమైనా ఉందా అంటే ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ని సాధారణంగా ఏమంటామంటే ఫ్లూ షాట్ అంటాం. అంటే ఫ్లూకి మనం షాట్ అంటే వ్యాక్సిన్ ఇస్తాం కాబట్టి ఫ్లూ షాట్ అంటాం. మిగిలిన టీకాలకి చూడండి ఒకసారి. పోలియోకి కానీ, తట్టు కానీ ఇవన్నీ కూడా ఒకసారి లేదా 2 సార్లు వేసుకుంటే జీవితాంతం రక్షణ ఉంటుంది. కానీ ఫ్లూ వ్యాక్సిన్కి అట్లా కాదు. ఫ్లూకి వ్యాక్సిన్ ఇస్తే అలా కాదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా తీసుకోవాలి. పోలియోకి 5 సంవత్సరాలు వచ్చే వరకు చేసుకోవచ్చు. తట్టుకి ఒకసారి ఇస్తే చాలు. కానీ ఇన్ఫ్లుయెంజాకి మాత్రం 1 సంవత్సరం ఇస్తే లేదా 4 సంవత్సరాలు ఇస్తే రాకుండా ఉంటుందా అంటే కాదు. ఎందుకంటే ఇన్ఫ్లుయెంజా అనేది తన రూపాన్ని చాలా వేగంగా మార్చుకుంటుంది. ఎప్పటికప్పుడు మొత్తం కూడా తన రూపం మార్చుకుంటూ ఉంటుంది. వేరియంట్స్ ఎక్కువ ఉంటాయి దీనిలో. పోయిన సంవత్సరం వచ్చిన వైరస్ రకం ఈ సంవత్సరం ఉండకపోవచ్చు. ఈ సంవత్సరం వచ్చిన వైరస్ రకం వచ్చే సంవత్సరం ఉండకపోవచ్చు. ఇంకోటి మారొచ్చు. అట్లా అనేక రకాలు మారుతూ ఉంటుంది ఇన్ఫ్లుయెంజా అనేది. సో కాబట్టి దీనికి వ్యాక్సిన్ అనేది ఒక్కసారి వేయించుకుంటే కాదు. ఇక నెక్స్ట్ చూడండి, మెదడు వ్యాపి వ్యాధి. ఇంకొకటి దీనిని జపనీస్ ఎన్సెఫలైటిస్ అంటారు. మెదడు వ్యాపి వ్యాధిని ఏమంటారు? జపనీస్ ఎన్సెఫలైటిస్ అంటారు. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. ఇది దేనివల్ల సోకుతుంది? మెదడువాపి వ్యాధికి కారకం ఏంటి అంటే జపనీస్ ఎన్సెఫలైటిస్. ఈ వైరస్ పేరుతోనే ఆ పేరుతోనే పిలుస్తారు, జపనీస్ ఎన్సెఫలైటిస్. ఆ వైరస్ పేరు కూడా అదే, జపనీస్ ఎన్సెఫలైటిస్ వైరస్. వాహకం అంటే మీకు ఇంతకుముందే చెప్పాను, వెక్టార్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ వైరస్ ఏదైతే ఉందో ఈ వైరస్ ఎక్కడ ఉంటుంది? ఈ వైరస్ అనేది దేనిలో దాగుంటుంది అంటే ఒక దోమ, ఆ దోమలో దాగుంటుంది. ఆ దోమ ఏంటి అంటే క్యూలెక్స్ దోమ అనేది ఇంజెక్షన్ అనుకుంటే, ఓకేనా? ఇంజెక్షన్ అనుకుంటే అంటే సిరంజీ అనుకుంటే లోపల మందు ఈ జపనీస్ ఎన్సెఫలైటిస్ అనమాట. అట్లా అర్థం చేసుకోవాలి.
క్యూలెక్స్ దోమ వచ్చి నేరుగా కుట్టింది అనుకుందాం, అంటే మన ఇంజెక్షన్ చేసినట్టే కుట్టుతుంది. లోపల మందు అంటే ఆటోమేటిక్ జపనీస్ ఎన్సెఫలైటిస్ కలిగి ఉంటుంది ఆ దోమ, లోపలికి బ్లడ్ ద్వారా వెళ్ళిపోతుంది అట్లా అనమాట. సో కాబట్టి దోమలు కుట్టడం ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. అంటే దోమలో దాగి ఉంటుంది ఆ వైరస్ అనేది, ఏది జపనీస్ ఎన్సెఫలైటిస్ అనేది. ఆటోమేటిక్ కుట్టిన తర్వాత మన రక్తంలోకి ప్రవేశిస్తుంది. ముఖ్యంగా చూడండి, క్యూలెక్స్ ట్రిటానియస్ అనే దోమ వల్ల కూడా ఇది వ్యాపిస్తుంది. క్యూలెక్స్ దోమ వల్ల ఈ దోమలు ఎక్కువగా వరి పొలాల్లో అలానే నీరు నిలిచి ఉన్న ప్రాంతాల్లో గుడ్లు పెడతా ఉంటాయి. ఓకే, అలానే చూడండి జపనీస్ ఎన్సెఫలైటిస్ వ్యాప్తి చక్రం ఎక్కువగా ట్రాన్స్మిషన్ అడుగుతున్నాడు, అందుకని ట్రాన్స్మిషన్ కోసం మీకు ఒక ఇమేజ్ ఇక్కడ మీకు పెట్టాను. ట్రాన్స్మిషన్ ఎట్లా అంటే చూడండి ఒకసారి, ఇప్పుడే వైరస్ మనం చెప్పుకున్నాం జపనీస్ ఎన్సెఫలైటిస్ వైరస్. ఈ వైరస్ అనేది చూడండి ఒకసారి పందుల్లో ఎక్కువగా ఉంటుంది, పిక్స్. ఎందుకంటే అవి వరి పొలాల్లో లేకపోతే ఆ కుంటల్లో ఎక్కడ పడితే అక్కడ పడుకుంటూ ఉంటాయి. పడుకున్నప్పుడు ఈ వైరస్ అనేది దానికి వ్యాపిస్తూ ఉంటుంది, పందులకు వ్యాపిస్తూ ఉంటాయి. మరి పందుల్ని ఆటోమేటిక్గా క్యూలెక్స్ దోమలు కొడతా ఉంటాయి, అంతే కదా. పందుల్ని ఏం కొడతా ఉంటే దోమలు కొడతా ఉంటాయి. ఆ యొక్క వైరస్ అనేది పందుల నుంచి ఈ యొక్క క్యూలెక్స్ దోమకి ఎక్కుతుంది ఆ వైరస్ అనేది. ఆ క్యూలెక్స్ దోమ మళ్ళీ మన మనుషులను కుట్టినప్పుడు ఆటోమేటిక్గా ఆ యొక్క జపనీస్ ఎన్సెఫలైటిస్ వైరస్ అనేది మనుషులకు సోకుతుంది. అంటే వ్యాధి ఎట్లా వస్తుందో మీరు చూడండి, చక్రం, వ్యాప్తి చక్రం, ట్రాన్స్మిషన్. పందుల నుంచి క్యూలెక్స్ దోమ, అలానే దోమల నుంచి మన మనుషులకి ఇట్లా వ్యాపిస్తుంది. మనిషి నుంచి మనిషికి సోకది. ఇది ఎట్లా సోకుతుందో చూడండి, వైరస్ అనేది నేరుగా మనకు సోకుతుంది. వైరస్ అనేది అంటే దాన్ని మనం ఇంజెక్ట్ చేసే వాహకం ఏంటి? ఇంజెక్ట్ చేసే వాహకం ఇక్కడ దోమ, క్యూలెక్స్ దోమ ఇది. ఓకే, నెక్స్ట్ మెదడు వ్యాపు వ్యాధి. దీనికి టీకా ఏంటో చూడండి ఒకసారి. దీన్ని జై వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. దీనికి భారత ప్రభుత్వం యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం కింద ప్రభావిత జిల్లాల్లో పిల్లలకి ఈ టీకాను ఉచితంగా అందిస్తున్నారు, మెదడు వ్యాపి వ్యాధి. ఓకే, నెక్స్ట్ చూడండి చికెన్ గున్యా. నెక్స్ట్ చికెన్ గున్యా అనేది దోమల ద్వారా వ్యాపించే ఒక వైరల్ వ్యాధి. ఇంతకుముందు మనం జతపరచడం అంటే ఈ యొక్క మ్యాచ్ ది ఫాలోయింగ్స్లో కూడా ఇచ్చాడు చికెన్ గున్యా, అంత ఇంపార్టెంట్. చికెన్ గున్యా రావడానికి గల కారకం ఏంటంటే చికెన్ గున్యా వైరస్, షార్ట్కట్లో చిక్వి అంటారు. చికెన్ గున్యా వైరస్ వల్ల వస్తుంది ఇది టోగా వ్యారిడే అనే కుటుంబానికి చెందింది. అలానే వాహకం. మరి వైరస్ ఎక్కడ ఉంటుందంటే వైరస్ అనేది మీకు అర్థమైందా అండి? వైరస్ వేరు, వెక్టర్ వాహకం వేరు. వైరస్ డైరెక్ట్గా మన చెవుల్లోంచి ముక్కుల్లోంచి పోదు వైరస్ అనేది. ఎట్లా? ఆ వైరస్ అనేది ఎవరు ఇంజెక్ట్ చేస్తారో దాన్ని వాహకం అంటాం. ఎవరు ఇంజెక్ట్ చేస్తారో దాన్ని ఇక్కడ వెక్టర్ ఏంటది? ఏడిస్ ఈజిప్టి అంటారు, లేకపోతే ఏడిస్ ఆల్బోపిక్టస్ అంటారు. ఈ దోమల ద్వారా వ్యాపిస్తుంది అనమాట ఇది. ఈ దోమలు డెంగ్యూ అలానే జికా వైరస్లను కూడా వ్యాప్తి చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, డెంగ్యూ అలానే జికా వైరస్లను కూడా వ్యాప్తి చేస్తాయి, మళ్ళీ వస్తాయి తర్వాత. ఈ యొక్క ఏడిస్ ఈజిప్టి అలానే నెక్స్ట్ మనకి ఏడిస్ ఆల్టోపిక్టస్ ఇవన్నీ కూడా రాత్రిపూట ఉండవు, రాత్రిపూట సంచరించవు. ఎక్కువగా కూడా సాధారణంగా పగటిపూట డే బైటర్స్ ఎక్కువగా కూడా ఇవి పగటిపూట కుడతా ఉంటాయి. పగటిపూట కుట్టిందంటే జాగ్రత్త. తర్వాత నెక్స్ట్ మరి చికెన్ గున్యా అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే, చికెన్ గున్యా అనే పదం మకొండే అనే ఒక భాష నుంచి పుట్టుకొచ్చింది. అంటే అది టాంజానియాలో మొబాంజిక్స్ వాడే భాష, అక్కడి నుంచి ఈ చికెన్ గున్యా అనేది పుట్టుకొచ్చింది. దీని అర్థం ఏంటంటే వంగిపోవడం అని అర్థం. ఈ వ్యాధి వచ్చిన వారిలో కీళ్ళ నొప్పులు విపరీతంగా ఉంటాయి. ఎవరికైనా వచ్చిందా ఇక్కడ చికెన్ గున్యా అనేది? 2009, 2010 ఆ టైంలో వచ్చింది, బాగా గుర్తు. నాకు కూడా వచ్చింది ఆ టైంలో 2009, 2010. చికెన్ గున్యా వస్తే విపరీతంగా కీళ్ళ నొప్పులు విపరీతంగా ఉంటాయి, మొత్తం కూడా పట్ట జాయింట్ పెయిన్స్ అనమాట. మొత్తం కూడా వాళ్ళు నిటారుగా నిలబడలేక వంగిపోతారు, అందుకే ఈ పేరు వచ్చిందనమాట. తీవ్రమైన కీళ్ళ నొప్పులు అంటే చూడండి సివియర్ జాయింట్ పెయిన్స్ ఉంటాయి ప్రధాన లక్షణం. మరి దీనికి టీకా ఏమైనా ఉందా అంటే ఇటీవలే 2023లో అమెరికా కనుక్కుంది. FDA ప్రపంచంలోనే మొట్టమొదటి చికెన్ గున్యా టీకాని ఆమోదించడం జరిగింది. టీకా పేరు ఏంటంటే ఇక్చిక్. తయారీ సంస్థ వాల్నెవా అమెరికా కనిపెట్టింది అనమాట దీనికి. చూడండి డెంగ్యూకి అలానే మరి దీనికి ఉన్న తేడా ఇక్కడే మనం అర్థం చేసుకుందాం చూడండి. ఎందుకంటే దాని తర్వాత డెంగ్యూ మనం చెప్పుకుంటాం. చికెన్ గున్యాకి అలానే డెంగ్యూకి రెండో మీకు పక్కనే పెట్టాను చూడండి. డెంగ్యూ అనేది ఒక వైరల్ డిసీజ్. ఇది కూడా ఎముకలు విరిగే జ్వరం, బ్రేక్ డౌన్ ఫీవర్ అంటారు దీన్ని. సో డెంగ్యూ అనేది ఎవరికి రాదులేండి, 1000 మందిలో ఒకరికి ఇద్దరికి వస్తుంది. అయితే చికెన్ గున్యా వేరు, డెంగ్యూ వేరు. చికెన్ గున్యా వస్తే సివియర్ జాయింట్ పెయినే, కానీ డెంగ్యూ వస్తే దీనికంటే ఇది తాత అనుకుంటే ఇది ముత్తాత, ఇది అంత సివియర్గా ఉంటుంది.
అంటే ఇంక ఎముకలు విరిగే అంత ఇదిగా ఉంటుంది, ఎముకలు ఇరిగిపోతాయి అంత పెయిన్ వస్తుంది అనమాట. కారకం ఏంటి? డెంగ్యూ వైరస్, పేరులోనే ఉంది డెంగ్యూ వైరస్. ఇది ఫ్లేవి వైరస్ కుటుంబానికి చెందింది. వాహకం ఏంటంటే ఆడ ఈడిస్ ఈజిప్ట్ దోమ, ఆడ ఫిమేల్ ఎడిస్ ఈజిప్ట్ మస్కిటో అంటారు. దీన్ని ఇంకో పేరుతోటి టైగర్ దోమ అని కూడా ఉంటారు. టైగర్ దోమ అని ఎందుకంటామంటే ఈ కాళ్ళకి టైగర్ లాగానే కాళ్ళపై చారలు ఉంటాయి. చూడండి ఒకసారి, టైగర్కి ఉన్నట్టే కాళ్ళ మీద చారలు ఉంటాయి, ఎందుకంటే టైగర్ మస్కిటో అని కూడా అంటాం. ఇది కనిపిస్తున్నాయా మీకు? తెల్లగా చారలు ఉంటాయి, చాలా ప్రమాదకరం. మరి డెంగ్యూ లక్షణాలు ఏంటంటే ఆకస్మికంగా, అంటే సడన్గా హై ఫీవర్ వస్తుంది. అలానే కళ్ళ వెనక నొప్పి ఉంటుంది. అంటే కళ్ళ వెనుక అంటే మన కళ్ళు ఉన్నాయి కదా, లోపల నుంచి లోపల నుంచి పెయిన్ వస్తూ ఉంటుంది. అలానే తీవ్రమైన తలనొప్పి వస్తుంది. అలానే కీళ్ళు కండరాల నొప్పులు విపరీతంగా ఉంటాయి. అలానే ఎర్రటి దద్దుర్లు, స్కిన్ ర్యాషెస్ కూడా లైట్గా వస్తూ ఉంటాయి. ప్రమాద హెచ్చరిక ఏంటంటే ఎప్పుడైతే దీన్ని పట్టించుకోరో, డెంగ్యూ లక్షణాలు గుర్తించరో, ఆటోమేటిక్గా అజాగ్రత్త చేస్తారో, ఆటోమేటిక్గా రక్తంలో ప్లేట్లెట్స్ అనేవి, ఈ ప్లేట్లెట్ల సంఖ్య అనేది గణనీయంగా తగ్గిపోతుంది. అవునా కదా? ఎప్పుడైతే ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోతే ఆటోమేటిక్గా మరణం అనేది సంభవిస్తుంది. సో కాబట్టి ముందుగా ఇలాంటి లక్షణాలు కనుక ఉన్నట్టయితే సో డాక్టర్ని సంప్రదించి వైద్యం తీసుకోవాలి కంపల్సరీగా, లేకపోతే ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోయి సో ప్రమాదం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ నిఫా వైరస్ చూడండి, పేరు విన్నారా? నిఫా వైరస్. ఇది జంతువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదకరమైన జునోటిక్ వ్యాధి అనమాట. ఇది జునోటిక్, ఎందుకంటే ఏ వ్యాధి అయితే జంతువుల నుంచి మనుషులకు సోకుతుందో ఆ వ్యాధిని ఏమంటాం? జునోటిక్ డిసీజ్ అంటాం, జునోటిక్ వ్యాధి అంటాం. కారకం ఏంటి? నిఫా వైరస్. మరి చరిత్రలో ఇది ఎప్పటి నుంచో మొదలైందంటే మొదటిసారిగా 1998లో మలేషియాలో సుంగాయ్ నిఫా, అక్కడ ఒక గ్రామం పేరు, అది మలేషియాలో ఒక గ్రామం పేరు సుంగాయ్ నిఫా. ఆ గ్రామంలో పందుల పెంపకదారుల్లో దీని నిఫా వైరస్ని గుర్తించారు. అందుకే దీనికి ఆ పేరు వచ్చిందనమాట. ఇది ఎట్లా సోకుతుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. చాలా విడ్డూరంగా అనిపిస్తుంది చూడండి. ఇది 3 రకాలుగా వ్యాపిస్తుంది. ఎక్కువగా ట్రాన్స్మిషన్ అడుగుతున్నాడు కాబట్టి దీని గురించే నేను ఫోకస్ చేశాను. కలుషిత ఆహారం వల్ల వస్తుంది నిఫా వైరస్. ఎక్కువగా గబ్బిలాలు కొరికిన పండ్లని మనుషులు తినడం వల్ల గబ్బిలాల లాలాజలం, మూత్రం పడిన తాటి కళ్ళు తాగడం ద్వారా కూడా వస్తుంది. రా డేట్ పామ్ అంటారు. సో ఇప్పుడు అప్పుడప్పుడు మనోళ్ళు కళ్ళు తాగుతూ ఉంటుంటారు. ఆ కళ్ళు తాటి చెట్టు మీద ఒకసారి గబ్బిలాలు వాలి ఆ గబ్బిలాలు అక్కడ వాటిని కొరకడం ద్వారా తాటి కళ్ళు ఉంటాయి కదా ముంతలో, ఆ ముంతల్లో వాటి యొక్క మూత్రం పోస్తే లేకపోతే లాలాజలం పడేస్తే ఆటోమేటిక్గా ఇది వస్తుంది. అలానే జంతువుల ద్వారా వ్యాధి సోకిన పందుల నుంచి మనుషులకు కూడా వ్యాపిస్తుంది. అలానే మనుషుల నుంచి మనుషులకు కూడా ఎట్లా ఈ వ్యాధి సోకిందనుకుంది, ఆ వ్యాధి సోకితే ఆ వ్యక్తి యొక్క శరీర ద్రవాలని అంటే లాలాజలం కానీ రక్తం కానీ తాగడం ద్వారా సో వారి కుటుంబ సభ్యులకు కూడా లేదా వైద్య సిబ్బంది కూడా వస్తుంది. మరి లక్షణాలు ఏంటంటే తీవ్రమైన జ్వరం ఉంటుంది, తలనొప్పి ఉంటుంది, కండరాల నొప్పులు ఉంటాయి, వాంతులు ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. అలానే ఇంకా తీవ్రమైన దశ, దీన్ని గుర్తించలేదనుకో శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది అవుతుంది. శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయితే ఆటోమేటిక్గా గంతి సంగతులు. ఇంకా మరి దీనికి చికిత్స టీకా ఏమైనా ఉన్నాయా అంటే దీనికి ఇప్పటి వరకు ఎలాంటి టీకా, వ్యాక్సిన్ అనేది అందుబాటులోకి రాలేదు. దీనికి నిర్దిష్టమైన మందులు కూడా లేవు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి నిఫా వైరస్. ఇక తర్వాత నెక్స్ట్, మన భారతదేశంలో నిఫా వైరస్ ప్రధానంగా 2 రాష్ట్రాల్లో కనిపించింది ఇప్పుడు వరకు కూడా. ఏంటి అవి అంటే పశ్చిమ బెంగాల్, కేరళ. పశ్చిమ బెంగాల్లో ఎప్పుడంటే 2001 సంవత్సరంలో సిలిగురి, పశ్చిమ బెంగాల్లో సిలిగురి అని ఉంటుంది. సిలిగురి అంటే కోడి మెడ ఆకారంలో ఉంటుంది, కోడి మెడ, ఆ యొక్క ప్రాంతమే కోడి మెడ ఆకారంలో ఉంటుంది, దాన్ని అందుకని సిలిగురి అంటాం. సిలిగురి అంటే బెంగాల్ భాషలో కోడి మెడ అని అర్థం, అందుకని ఆ పేరు. భారతదేశంలో మొట్టమొదటి నిఫా కేసు ఎక్కడ నమోదైందని ఎగ్జామ్లో అడిగితే మీరు పెట్టాల్సిన ఆన్సర్ ఏంటంటే పశ్చిమ బెంగాల్లోని సిలిగురి. ఇక్కడ ఎందుకు వచ్చింది సార్ అంటే ఇక్కడ ప్రజలు తాటి కళ్ళు, ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కదా, తాటి కళ్ళు అంటే ఆటోమేటిక్గా గబ్బిలాలు వాలి, గబ్బిలాలు ఏరికి, గబ్బిలాలు మూత్రం పోసి సో దాని ద్వారా మొత్తం కూడా ఆ తాటి కళ్ళు తాగి వైరస్ సోకింది. దాంతో 66 మందికి సోకితే అందులో 45 మంది మరణించారంట, అంత సివియర్గా ఉంది అక్కడ. అలానే 2018లో కోజికోడ్, కేరళలో కోజికోడ్లో వచ్చింది. దక్షిణ భారతదేశంలో వచ్చిన మొట్టమొదటి కేసు ఇది. భారతదేశంలో వచ్చిన మొట్టమొదటి కేసు ఇది. మన దక్షిణ భారతదేశంలో వచ్చిన మొదటి కేసు అనమాట ఇది, కోజికోడ్. దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది అప్పుడు, ఎందుకంటే మన దక్షిణ భారతదేశంలో వచ్చింది కాబట్టి. 18 మంది సోగ్గా 17 మంది అందులో మరణించారు. ఇక్కడ కూడా ఎట్లా వచ్చిందంటే పండ్ల ద్వారా, యాపిల్స్, ముఖ్యంగా యాపిల్స్ కానీ లేకపోతే ఇట్లాంటివి ఉన్నాయి కదా, యాపిల్స్ తిన్నారంట. తిన్న తర్వాత అవి గబ్బిలాలో లేకపోతే ఇక మిగతా ఏ జంతువులు వచ్చి తిన్నాయో ఆటోమేటిక్గా వీళ్ళకి కూడా సోకింది. ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రుల్లో ఒకళ్ళకి వస్తే ఒకళ్ళ నుంచి మొత్తానికి సోకింది, 17 మంది చనిపోయారు. ఇట్లా భారతదేశంలో
నిఫా వైరస్ అనేది వచ్చింది. నిఫా వైరస్ అనేది ఎట్లా వ్యాప్తి చెందుతుంది, ఎక్కువ ట్రాన్స్మిషన్ అడుగుతున్నాడు మన ఎగ్జామ్లో. అందుకని మీకు చూడండి, గబ్బిలం ఉంది, గబ్బిలం బ్యాట్. ఈ గబ్బిలం అనేది అది ఉండే చోట ఉంటే పర్లేదు, కానీ అప్పుడప్పుడు ఇది పండ్లు కానీ లేకపోతే ఏదైనా తినదనుకోండి, ఆటోమేటిక్గా కంటామినేటెడ్ ఫ్రూట్, కలుషితమైన పండుగ మారిపోతుంది. ఆ పండుని మనిషి తిన్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా ఈ నిఫా వైరస్ అనేది వస్తుంది. క్లియర్? అర్థమైందా ఇప్పుడు ఎట్లా వ్యాపిస్తుంది అనేది? గబ్బిలం అనేది సామాన్యంగా పండ్లు తినదు, కానీ పండు తినదనుకోండి, ఆ పండుని మనిషి తిన్నాడు అనుకోండి, సో ఆటోమేటిక్గా నిఫా వైరస్ అనేది సంక్రమిస్తుంది. ఇట్లా నిఫా అనేది వచ్చింది. మీకు ఈజీగా అర్థం అవడానికి చూడండి, భారతదేశంలో నిఫా వైరస్ వ్యాప్తి 2001లో 2018లో 2001లో ఎట్లా సోకింది, 2018లో ఎలా సోకింది, ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాం కదా అదే. క్లియర్? తర్వాత నెక్స్ట్ ఎబోలా వైరస్. ఎబోలా వైరస్ అనేది చాలా ప్రమాదకరమైన ప్రాణాంతకమైన వ్యాధి. దీని గతంలో ఎబోలా హెమరేజిక్ ఫీవర్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ వ్యాధి సోకిన వారిలో తీవ్రమైన రక్తస్రావం జరుగుతూ ఉండేది, బ్లీడింగ్ అనేది వస్తూ ఉంటుంది. సో కారకం చూడండి ఒకసారి, ఎబోలా వైరస్, ఇది పేరులోనే అర్థమైపోతుంది. 1976లో దీన్ని మొదటిసారిగా గుర్తించారు, 1976 గుర్తుపెట్టుకోండి. ఎక్కడ గుర్తించారనేది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. ఎబోలా వైరస్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఆఫ్రికాలో దేశం ఇది, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఈ యొక్క ఆఫ్రికాలోని ఒక రిపబ్లిక్ ఆఫ్ కాంగో, దీనిలో ఎబోలా నది అని ఉంది. ఆ ఎబోలా నది సమీపంలో ఈ వైరస్ బయటపడింది. అందుకనే ఆ నది దగ్గర బయటపడింది కాబట్టి దీనికి ఆ పేరే పెట్టారు, ఎబోలా అని పేరు పెట్టారు. ఎబోలా అనేది యాక్చువల్గా నది పేరు అనమాట. మరి ఎట్లా వచ్చింది మరి సార్ అక్కడ ఆ నది దగ్గర ఎట్లా బయటపడింది అంటే, ఆఫ్రికాలో అట్లానే ఈ యొక్క కాంగో దేశమైన దీనిలో మనుషులు ఎలా ఉంటారంటే, మనుషులు అన్నిటిని తింటారు. మన భారతదేశంలో లాగా శుభ్రంగా ఉండరు ఆఫ్రికా జాతులు, మీకు తెలుసు. వాళ్ళు పందుల్ని తింటారు, అట్లానే మరి వేరే జంతువుల్ని తింటారు, ఆఖరికి వాళ్ళు మరి అక్కడ పులుల్ని తింటారు, అలానే నెక్స్ట్ ఇంకా ఏం తింటారు, కోతులను కూడా తింటారు. చూసారా ఎప్పుడైనా యూట్యూబ్లో చూసారా? కోతులను కూడా తింటారు. ఆఫ్రికాలో ఉన్న కొంతమంది జాతి కోతులను కూడా తింటారు, మంకీస్ని కూడా తింటారు. అందుకని చూడండి ఒకసారి, ఇది ప్రధాన ఆవాసం గబ్బిలాలు. వైరస్ యాక్చువల్గా ఎక్కడ దాగుంటుందంటే, ఎబోలా వైరస్ అనేది గబ్బిలాల్లో దాగుంటుంది. గబ్బిలాలు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, గబ్బిలాలు. ఆ గబ్బిలాలను కూడా తినేవాళ్ళు వీళ్ళు, గబ్బిలాలు నేరుగా తింటారు వీళ్ళు. అలానే గబ్బిలాల నుంచి కోతులు, ఇప్పుడు గబ్బిలాల నుంచి కోతులకు వ్యాపిస్తుంది ఒక్కోసారి. ఈ కోతులను కూడా తినేవాళ్ళు, అలానే చింపాంజీలను కూడా తినేవాళ్ళు, అలానే గొర్రెలాలు కూడా తినేవాళ్ళు, అలానే అటవీ దుప్పులకు కూడా వ్యాపిస్తుంది. అలా వ్యాపించినప్పుడు వీటిని నేరుగా తినేవాళ్ళు కదా, సో ప్రత్యక్షంగా వచ్చేది, అక్కడ పుట్టుకొచ్చింది అనమాట. ఇది గాలి ద్వారా వ్యాపించదు, ఇది గాలి ద్వారా వ్యాపించేది కాదు. మరి ఎట్లా అంటే ప్రత్యక్ష స్పర్శ ద్వారా మాత్రమే వ్యాపిస్తుంది అనమాట, అంటుకుంటే మాత్రమే వ్యాపిస్తుంది. ఇప్పుడు ఎబోలా తోటి ఒక వ్యక్తి చనిపోయాడు అనుకుందాం, చనిపోతా ఆ వ్యక్తి మృతదేహాన్ని నలుగురు పట్టుకుంటారు కదా, ఏది పారేయడానికి లేదా అంత్యక్రియలు చేయడానికి. అంత్యక్రియల్లో ఎవరైతే ఆ యొక్క శవాన్ని పట్టుకుంటారో ఆ నలుగురికి వచ్చేది. అట్లా ఆఫ్రికాలో వ్యాప్తికి ప్రధాన కారణం ఏంటంటే, ఇట్లానే వ్యాప్తి చెందింది మొత్తం. ఒకరికి రావడం, అతని అంత్యక్రియల్లో పాల్గొన్న వాళ్ళందరికీ రావడం, ఇట్లా మొత్తం కూడా కొన్ని వేల మంది చనిపోయారు అక్కడ. ఎబోలా వైరస్ అనేది ఎట్లా ట్రాన్స్మిషన్ అవుతుందో చూడండి, వ్యాప్తి ఎలా అవుతుంది. గబ్బిలం నుంచి కోతుల నుంచి దుప్పులకి, వీటి నుంచి మనిషికి ఇట్లా వ్యాపిస్తుంది. అలానే మనిషి నుంచి మనిషికి ఎలా తాకడము, స్పర్శించడం వల్ల వస్తుంది. మరి దీని లక్షణాలు ఏంటంటే, ఫస్ట్ తీవ్రమైన జ్వరం వస్తుంది, తర్వాత కండరాలు నొప్పులు వస్తాయి, తర్వాత రక్తస్రావం వస్తుంది, ఆటోమేటిక్గా వాంతులు వస్తాయి. వాంతులు వచ్చినాయి అంటే ఎబోలా వైరస్ ఆటోమేటిక్గా వ్యాపించి చనిపోవడమే. ఇంకా అంత సివియర్ డిసీజ్ అనమాట ఇది. మరి ఈ టీకా ఏమైనా ఉందా, ఎబోలా వైరస్కి టీకా ఏమైనా వచ్చిందంటే టీకా ఉంది. అలానే చికిత్స కూడా చూడండి ఒకసారి. టీకా ఎర్వెబో, సో ఆర్విఎస్వి జిబో, ఇది ఆఫ్రికన్ జాతికి సంబంధించింది కాబట్టి ఆ పేరుతోనే ఉంది, ఇది అంత స్పష్టంగా ఉందన్నమాట. ఈ టీకాని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆమోదించింది. 2014 నుంచి 16 మధ్య పశ్చిమాఫ్రికాలో ఇది చరిత్రలో అతిపెద్ద ఎబోలా వ్యాప్తి అనమాట. అక్కడ ఆఫ్రికాలో గినియా, అలానే లైబీరియా, అలానే సియెరా లియోన్ ఇలాంటి దేశాల్లో వేల మంది చనిపోయారు ఎబోలా వైరస్ వచ్చి. ఇక నెక్స్ట్ జికా వైరస్ చూడండి. జికా వైరస్ అనేది దోమల ద్వారా వ్యాపించే మరొక ప్రధానమైన వైరల్ వ్యాధి. జికా వైరస్ పేరు వినే ఉంటారు. సో కారకం ఏంటో చూడండి. జికా వైరస్ వాహకం చూడండి, ఏడిస్ ఈజిప్టి దోమ వల్ల వ్యాపిస్తుంది ఇది. డెంగ్యూ, చికెన్ గున్యా మనం చెప్పుకున్నాం కదా, అక్కడ కూడా ఇదే దోమ. ఈ దోమలు ప్రధానంగా పగటిపూట కొడతాయి, తెలుసు. అలానే ఇది ప్రధానంగా ఎప్పుడు గుర్తించారు, 1947, మనకు స్వాతంత్రం వచ్చిన సంవత్సరం 1947. జికా వైరస్ ఎక్కడ గుర్తించారు అంటే ఉగండా కూడా ఎక్కడ,
ఆఫ్రికాలోదే ఉగండా దేశంలోని జికా ఫారెస్ట్, జికా అడవిలో గుర్తించారు. ఎక్కడ అంటే కోతుల్లో దీన్ని గుర్తించారు, ఈ వైరస్ని కనుక్కున్నారు. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. జికా అడవిలో కనుక్కున్నారు కాబట్టి జికా వైరస్. 1952లో మొదటిసారిగా మనుషుల్లో గుర్తించారు. కోతుల్లో ఏమో 1947లో, మనుషుల్లో ఏమో 1952. ఆటోమేటిక్గా కోతుల నుంచి మానవులకు వచ్చిందని అర్థం. మరి జికా వైరస్ అనేది ఎట్లా వ్యాపిస్తుంది ఏంటి, దాని తర్వాత ఏంటి ఒకసారి చూద్దాం. చూడండి, ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా జికా వైరస్, గుర్తుపెట్టుకోండి. అలానే జికా వైరస్ అనేది ఫ్లేవి వైరస్, ఈ కుటుంబానికి చెందింది. అలానే వాహకం ఏంటి, ఈడిస్ ఈజిప్టి, డెంగ్యూ, చికెన్ గున్యా ఈ వ్యాప్తి చేసిన దోమలు ఏది. తర్వాత ఈ దోమలు ప్రధానంగా పగటిపూట కుడతాయి. మరి దీనికి నివారణ ఎట్లా అంటే దోమల నియంత్రణ. మనం ఏం కట్టుకోవాలి, నెట్టో లేకపోతే దోమలు రాకుండా ఏమైనా కుట్టుకోవాలి, ఇట్లాంటివి ఉంటాయి. ఓకే, జికా వైరస్ ఇది. మరి జికా వైరస్ వ్యాప్తి, ట్రాన్స్మిషన్ అనేది ఎక్కువగా మనకి ఎగ్జామ్లో అడుగుతున్నాడు. దిస్ ఈజ్ ఎగ్జామ్ బిట్ అనమాట, ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. చూడండి ఒకసారి, కేవలం దోమల వల్లే కాకుండా ఇతర మార్గాల్లో కూడా వ్యాపిస్తుంది. లైంగిక సంపర్కం ద్వారా, ఇది అడిగాడు పోయినసారి చాలా పరీక్షలు అడిగాడు, అందుకని చెప్తున్నాను. లైంగిక సంపర్కము, సెక్సువల్ ట్రాన్స్మిషన్ ద్వారా జరుగుతుంది. దోమల ద్వారా వ్యాపించే వైరస్ల్లో లైంగికంగా సంక్రమించే ఏకైక వైరస్ ఇదే అనమాట. అలానే తల్లి నుంచి బిడ్డకు కూడా సంక్రమిస్తుంది. గర్భధారణ సమయంలో తల్లి నుంచి కడుపులోని బిడ్డకు కూడా సోకుతుంది అనమాట ఇది. అలానే రక్త మార్పిడి, వ్యక్తి సోకిన రక్తము వేరే వాళ్ళకి ఎక్కించడం ద్వారా కూడా ఇది సోకుతుంది. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం తల్లి నుంచి బిడ్డకు సోకుతుందని చెప్పేసి. ఎప్పుడైతే గర్భిణీగా ఉన్న ఒక ఆమెకి జికా వైరస్ అనేది సోకిందనుకోండి, పుట్టబోయే పిల్లలు చిన్న తల, స్మాల్ హెడ్, అలానే అసంపూర్ణ మెదడు, అంటే మెదడు మొత్తం కూడా ఇది ఏమవుతుంది, మొత్తం కూడా డెవలప్ అవ్వదు. చిన్న మెదడు అంటే ఇంకా తిక్కలలో మొత్తం కూడా వాళ్ళు ఇంకా పిల్లల్లో మొత్తం కూడా తిక్కల పిల్లలాగా పుడతారు మొత్తం కూడా. ఎందుకంటే మనకి బాడీ డెవలప్ అవ్వదు, బాడీలో కూడా ఏంటి హెడ్ డెవలప్ అవ్వదు. దానికి తోడు ఈ యొక్క ఏంటి మెదడు కూడా అసంపూర్ణంగా ఎదుగుతుంది. సో కాబట్టి అసంపూర్ణ మెదడు తోడు పుడతారన్నమాట. బ్రెజిల్ దేశంలో కొన్ని వేల మంది ఇలా పుట్టారు. సో రీసెర్చ్ చేస్తే జికా వైరస్ అనేది తేలింది. సో దీన్ని ఏమంటారంటే మైక్రోసెఫాలీ. రైల్వే ఎగ్జామ్స్లో అడిగాడు, మైక్రోసెఫాలీ అంటే ఏంటి. గర్భిణీ స్త్రీలలో జికా వైరస్ సోకితే పుట్టబోయే పిల్లలు చిన్న తలలు, అలానే అసంపూర్ణ మెదడు కలిగి ఉండడము. 99% తప్పు పెట్టొచ్చారు అందరూ కూడా. అలానే ఎందుకంటే బ్రెజిల్ దేశంలో బాగా ఈ రీసెర్చ్ చేసినప్పుడు బాగా వార్తల్లోకి వచ్చింది ఇది, అందుకనమాట. మరి దీనికి టీకా అంటే ఎలాంటి టీకా లేదు ప్రస్తుతానికి, చికిత్స కూడా నిర్దిష్టమైన మందులు కూడా లేవు. తర్వాత హెపటైటిస్ బి. హెపటైటిస్ బి అనేది హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి రెండు ఒకే రకంగా ఉంటాయండి. అయితే ఈ హెపటైటిస్ కాలేయానికి సోకే ఒక తీవ్రమైన ఇన్ఫెక్షన్ వైరస్, ఇది కూడా. హెపటైటిస్ అనేది ఈ క్రింది అవయవానికి సోకుతుంది అని ఎగ్జామ్లో అడిగాడు. కాలేయం, మీరు జస్ట్ ఇది ఫండమెంటల్ క్వశ్చన్ ఇది. ఇది వ్యాప్తి చూడండి, ట్రాన్స్మిషన్ చూడండి ఒకసారి. హౌ ఇట్ స్ప్రెడ్స్. రక్తం ద్వారా, వైరస్ ఉన్న వ్యక్తి రక్తం ఎక్కించడం ద్వారా, లేదా కలుషితమైన సూదులు లేదా రేజర్లు వాడడం ద్వారా ఇది వ్యాపిస్తుంది. అలానే తల్లి నుంచి బిడ్డకు కూడా, గర్భిణీ స్త్రీకి వైరస్ ఉంటే ప్రసవ సమయంలో బిడ్డకు సోకే ప్రమాదం ఉంది. అలానే సురక్షితం కాని లైంగిక సంబంధాలు ఉంటే కూడా వ్యాపిస్తుంది. ఇది దగ్గు, తుమ్ములు, ముద్దు పెట్టుకోవడం, ఇలాంటి ఎంగిల ఆహారం తినడం వల్ల వ్యాపించదు హెపటైటిస్ అనేది. అలానే దీనికి మందులు చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నిన్న ఎగ్జామ్లోనూ మొన్న చూశానండి, ఇది మొత్తం కూడా రీసెంట్ ఎగ్జామ్లో చూశాను. ఇది ఒక ఎగ్జామ్లో చూశాను. శాన్వాక్ బి అనమాట, గుర్తుపెట్టుకోండి, శాన్వాక్ బి. ఇది భారతదేశంలో అభివృద్ధి చేయబడిన మొట్టమొదటి రీకాంబినెంట్ డిఎన్ఏ హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనమాట. మన భారతదేశంలో అభివృద్ధి చేయబడింది ఇది శాన్వాక్ బి. హైదరాబాద్కి చెందిన శాంతా బయోటెక్నిక్ ఉంది కదా, శాంతా బయోటెక్ దీన్ని తయారు చేసింది అనమాట. చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఇవన్నీ కూడా వైరల్ డిసీజెస్. ఇవన్నీ కూడా ఇప్పుడు వరకు చెప్పినవన్నీ కూడా వైరల్ డిసీజెస్. ఇక తర్వాత నెక్స్ట్ ప్రోటోజోవా ద్వారా సంక్రమించే వ్యాధులు ఒక 4 ఉన్నాయి. ఆ 4 గురించి చెప్పుకుంటే ఈ పాఠం అయిపోతుంది. చూడండి, నాకు ఓపిక ఉంది, మీకు ఉంది కదా ఓపిక. చూడండి, ప్రోటోజోవా ద్వారా సంక్రమించే వ్యాధులు. ఫస్ట్ కాలా అజార్. కాలా అజార్ అనేది చూడండి, ఇది గ్రూప్ 2లో బిట్టండి, ఇది ప్రీవియస్ గ్రూప్ 2లో బిట్టిది, మన జరిగిన గ్రూప్ 2లో ఇదే అడిగాడు. కాలా అజార్ అనేది దీన్ని వేరే పేరుతో ఏమని పిలుస్తారంటే విసరల్ లిస్మానియసిస్. చూడండి, ఇది మనం ఇప్పుడే మనం చెప్పుకున్నాం, స్టార్టింగ్లో చెప్పాను కదా, విసరల్ లిస్మానియసిస్ అని. ఒక ప్రాణాంతక పరాన్నజీవి వ్యాధి ఇది. దీన్ని ఏమంటాం అంటే బ్లాక్ ఫీవర్ అంటాం. దీన్ని బ్లాక్ ఫీవర్. దీన్నే ఇంకో పేరుతోటి ఏమని పిలుస్తాం, డమ్ ఫీవర్ అంటాం, డమ్ జ్వరం అని కూడా అంటాం. కారకం ఏంటంటే లిస్మానియా డోనోవాని అనే ప్రోటోజోవా పరాన్నజీవులు వస్తుంది. గ్రూప్ 2లో ఏమడిగాడు, గ్రూప్ 2లో ఈ క్రింది వ్యాధి దోమ ద్వారా వ్యాపించదు, ఇదేనా అడిగింది, గుర్తుకొచ్చిందా? ఇప్పుడే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, ఈ క్రింది ఏ వ్యాధి దోమ ద్వారా వ్యాపించదు. డెంగ్యూ ఇచ్చాడు, చికెన్ గున్యా ఇచ్చాడు,
ఇట్లాంటివన్నీ కూడా ఇచ్చాడు. ఇది మధ్యలో ఏమి ఇచ్చాడు, లిస్మానియా అని ఇచ్చాడు. నేరుగా కాలాజార్ ఇవ్వలేదు, నాట్ మ్యాన్ అవుట్ కింద ఇచ్చాడు. లిస్మానియా ఇచ్చాడు. కాలాజార్ ఇస్తే వెంటనే పెట్టేస్తారు, అందుకని కొంచెం డిఫికల్టీగా లిస్మానియా అని పెట్టాడు. ఇదే కాలాజార్ పేరు వెనక అర్థం ఏంటి? కాలా అంటే మనకు తెలుసు, సంస్కృతంలో అయినా తెలుగులో అయినా కానీ సంస్కృతంలో కాలా అంటే నలుపు, కాలా బ్లాక్. ఓకే, అట్లానే అజర్ అంటే ఫీవర్, జ్వరం. సో కాబట్టి కాలాజార్. ఈ వ్యాధి సోకిన వారికి చర్మం, ముఖ్యంగా ముఖం కానీ చేతులు కానీ పొట్ట భాగం కానీ నలుపు రంగులోకి, బూడిద రంగులోకి మారిపోతుంది, అందుకనే కాలాజార్ అంటారు. ఓకే, కాలాజార్కి వెక్టార్, వాహకం ఎట్లా అంటే ఇసుక ఈగ ఉంటుంది, దాన్ని శాండ్ ఫ్లై అంటాం. ఇది ఎప్పుడైతే మనం కుడుతుందో ఆటోమేటిక్గా ఆ ఇసుక ఈగలో ఈ యొక్క వైరస్ దాగి ఉంటుంది. ఏ వైరస్ ఇది? లిస్మానియా వైరస్, లిస్మానియా డోనోవాని వైరస్. వైరస్ అంటున్నాను, ప్రోటోజోవా. మీరందరూ కూడా చెప్పరే సార్ అది వైరస్ కాదు సార్, ప్రోటోజోవా. సో ఆ లిస్మానియా ప్రోటోజోవా అనేది దాగి ఉంటుంది. ఎప్పుడైతే మనకు సోకుతుందో ఆటోమేటిక్గా ఈ వ్యాధి వచ్చేస్తుంది అనమాట. దోమల్లాగా నీటిలో కాకుండా ఇవి తేమగా ఉండే మట్టి గోడల పగుళ్ళు ఉంటాయి కదా, అలానే పశువుల పాకలు ఉంటాయి కదా, వాటిలో గుడ్లు పెడతాయి అనమాట ఈ యొక్క ఇసుక ఈగలు, శాండ్ ఫ్లై అంటాం. మరి కాలాజారు ఒకసారి సోకితే ప్రధానంగా 3 భాగాలను దెబ్బతీస్తుంది మానవ అవయవాలు. చూడండి ఒకసారి, ప్లేహం, స్ప్లీన్ అంటారు, విపరీతంగా వాసిపోతుంది, పొట్ట ఉబ్బినట్లు కనిపిస్తూ ఉంటుంది, ఇది ప్లేహం. అలానే కాలేయం. సో మనకి కాలేయం, లివర్ అనేది వాపు, కాలేయం వాపు అనేది వస్తూ ఉంటుంది. అలానే ఎముక మజ్జ దెబ్బతినడం వల్ల ఎనేమియా, రక్తహీనత వస్తుంది. ఇలాంటివన్నీ కూడా కాలాజార్లో భాగం. మరి భారతదేశ లక్ష్యం ఏంటి? భారతదేశము ఎప్పటి నుంచో ఈ కాలాజార్ని నిర్మూలన చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే 2023 నాటికి కాలాజార్ని నిర్మూలన చేయాలి అని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకని 2023 నాటికి లక్ష్యం పెట్టుకుందే భారత ప్రభుత్వం. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా మీకోసం తిరిగేస్తే మనం కాలాజార్ని నిర్మూలన చేశామని కూడా ప్రకటించేసింది మన భారత ప్రభుత్వం. ప్రతి 10,000 జనాభాకి 1 కంటే తక్కువ కేసులు నమోదు అయ్యాయనుకో, ఆటోమేటిక్గా మనం నిర్మూలించినట్లే, మనం ఎరాడికేషన్ చేసినట్లే అని ప్రకటించింది. అట్లానే జరిగింది. అట్లానే ప్రధానంగా కనిపించే రాష్ట్రాలు ఇవి ప్రధానంగా ఎక్కడ కనిపెట్టాయంటే ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, అలానే జార్ఖండ్ ఏవైతే ఉన్నాయో ఈ జార్ఖండ్లో ప్రధానంగా ఈ రాష్ట్రాలు ఎక్కువగా కనిపించింది అనమాట కాలాజార్ అనేది. ఓకే, తర్వాత నెక్స్ట్ మలేరియా కూడా ప్రోటోజోవా ఆధారిత మరి వ్యాధి. చూడండి, ఇది కూడా జతపరచడంలో అడిగాడు. కారకం ఏంటంటే ప్లాస్మోడియం అనే ప్రోటోజోవా వల్ల వస్తుంది, ఇది పరాన్నజీవి వల్ల వస్తుంది. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు, స్టార్టింగ్లో జతపరచడంలో కూడా అడిగాడు. సో మలేరియా గుర్తుపెట్టుకోండి, ఈసారి అడుగుతాడు గ్యారంటీగా. ఈ వ్యాధి ఆడ ఎనాఫిలిస్ దోమ, ఫిమేల్ ఎనాఫిలిస్ మస్కిటో కుట్టడం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. మగదోమలో కుట్టవు, మగదోమలు కుట్టినా కానీ మనకేం కాదు, కానీ ఆడదోమలు ఉంటాయి. ఆడదోమల్లో కూడా ఆడ ఎనాఫిలిస్ దోమ గుర్తుపెట్టుకోండి, అది కుడితే మలేరియా వస్తుంది. మగదోమలో పూల మకరందాన్ని తీసుకొని తాగుతాయి అంతవరకే, కానీ ఆడ ఎనాఫిలిస్ దోమ రక్తాన్ని తాగుతాయి. మలేరియా చూడండి, లక్షణాలు చూడండి. చలి జ్వరము అంటే విపరీతమైన చలి జ్వరం వస్తుంది. విపరీతమైన చలి జ్వరం రావడం వల్ల కాసేపటి తర్వాత చెమటలు పట్టి జ్వరం తగ్గిపోతుంది. అలానే తీవ్రమైన తలనొప్పి వస్తుంది, ఒళ్ళు నొప్పులు కూడా వస్తాయి. దీనికి చికిత్స ఏంటంటే క్వినైన్. ఇది చాలాసార్లు అడిగాడు. ఇది మలేరియాకు వాడే అత్యంత పురాతనమైన మందు అనమాట. దీనిని సింకోనా అనే చెట్టు బెరడు నుంచి తయారు చేస్తారు. యాక్చువల్గా క్లోరోక్విన్ కూడా దీన్ని వాడతారు, సాధారణంగా వాడే మందు క్లోరోక్విన్. ఈ క్వినైను అలానే ఈ యొక్క క్లోరోక్విన్ ఇవి చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడండి. క్వినైన్ అయితే ఈ క్వినైన్ మందు సింకోనా చెట్టు బెరడు నుంచి తయారు చేస్తారు కదా, ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు, మీరు చూసుకుని. కాకపోతే ఈ క్రింది ఏ మందు సింకోనా చెట్టు బెరడు నుంచి తయారు చేస్తారని చాలాసార్లు అడిగాడు. క్వినైన్ గుర్తుపెట్టుకోండి. ఇది మొన్న వచ్చిన కరోనా వచ్చినప్పుడు 2020లో ఈ మందునే చాలా దేశాలు వాడాయి, తెలుసా? విన్నారా? ఈ క్వినైన్ మందే వాడాయి తాత్కాలికంగా జ్వరం తగ్గడానికి, ఇది వ్యాక్సిన్ రానప్పుడు. తర్వాత అమెరికా కూడా మన నుంచి దిగుమతి చేసింది, తెలుసా? అమెరికా నుంచి కూడా మన దేశం నుంచి దిగుమతి చేసుకుంది ఈ యొక్క క్వినైన్ అనేది. అట్లానే ఆర్టిమెసిస్ అంటారు, ఆర్టిమెసిన్ ఆన్వా అనే మొక్క నుంచి తయారవుతుంది. అయితే దీని ఆవిష్కరణకు 2015లో నోబెల్ బహుమతి కూడా వచ్చింది. సో తర్వాత మలేరియా వ్యాక్సిన్లు చూడండి ఒకసారి. మలేరియా వ్యాక్సిన్స్ ఇది చాలా ఇంపార్టెంట్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆమోదించిన మొట్టమొదటి మలేరియా టీకా ఏంటి? ఎగ్జామ్లో అడుగుతాడు. మాస్కర్విక్స్ అనమాట, ఆర్టీఎస్ఎస్ అంటారు, మాస్కర్విక్స్ గుర్తుపెట్టుకోండి. పిల్లలకి రక్షణగా ఉంటుంది ఇది. అలానే R21 మ్యాట్రిక్స్ ఎం అంటారు మరో పేరుతోటి, మ్యాట్రిక్స్ ఎం. ఇది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసింది. R21 అనేది ఇది మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని గుర్తించారు. అయితే దీన్ని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తుంది అనమాట. అభివృద్ధి చేసిందేమో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఉత్పత్తి చేసేదేమో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా.
ఓకే. తర్వాత మలేరియా అనగానే మనకి గుర్తుకొచ్చే శాస్త్రవేత్త పేరు ఎవరు అంటే సర్ రొనాల్డ్ రాస్. అవునా కదా? సర్ రొనాల్డ్ రాస్. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ మలేరియాకు సంబంధించిన టీకాలు, దానికి సంబంధించిన చికిత్స ఈయన ద్వారానే కదా మొత్తం కూడా. చూడండి ఒకసారి, బేగంపేట ఆసుపత్రి సికింద్రాబాద్లో ఈయన పరిశోధన చేశాడు. మలేరియా ఎందుకు వస్తుంది, మలేరియా యొక్క వ్యాధి యొక్క లక్షణాలు ఏంటి అనేది మన హైదరాబాద్లో బేగంపేట ఆసుపత్రిలో ఇప్పటికీ కూడా ఉంది. సికింద్రాబాద్లో రొనాల్డ్ రాస్ ఇన్స్టిట్యూట్ అని ప్రస్తుతం దాని పేరు కూడా మార్చారు. ఈయన ఇక్కడ మన భారతదేశంలో మన యొక్క సికింద్రాబాద్లో ఈ యొక్క మలేరియా మీద రీసెర్చ్ చేశాడు. 1902లో నోబెల్ బహుమతి కూడా పొందాడు వైద్య శాస్త్రంలో ఈ పరిశోధన గురించి. ఈ పరిశోధన మీద ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 25 జరుపుకుంటాం, గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ 25. తర్వాత ప్రోటోజోవాలో వచ్చే కొన్ని ముఖ్యమైన వ్యాధులు వరుసగా చెప్పుకుందాం చూడండి. అతినిద్ర వ్యాధి, స్లీపింగ్ సిక్నెస్ అంటారు. వ్యాధి కారకము పరాన్నజీవి ఏంటి, ప్రోటోజోవా పరాన్నజీవి ఏంటి, ట్రిపనోసోమా బ్రూసి అంటారు. టీకాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. వచ్చిందంటే అతినిద్ర వ్యాధి వచ్చి సోకిందంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా కునికేస్తూనే ఉంటావు. అలానే అథ్లెట్ ఫుట్ అంటే ఏంటంటే ఈ వేలు మధ్యలో ఎర్రగా మనకి ఎట్లా ఉంటుంది, మొత్తం కూడా చీలిపోయినట్లు గాయాల్లాగా ఇది ఒకటి సోకుతుంది అనమాట. మొత్తం కూడా ఎర్రగా ఉంటుంది, మొత్తం కూడా చీలిపోయి ఉంటాయి. అయితే దీని కారకం ఏంటంటే డెర్మాటోఫైట్స్ అని చర్మ శిలీంధ్రాలు, ఫంగీ నుంచి వస్తుంది అనమాట. దీనికి టీకాలు కూడా ప్రస్తుతానికి లేవు, కానీ యాంటీబయాటిక్స్ ఇవన్నీ కూడా కొంత ఉన్నాయి, పౌడర్స్ ఇట్లాంటివి. అలానే క్యాండియాడిస్ అనమాట. వ్యాధి కారకం ఏంటంటే క్యాండిడా ఆల్బికాన్స్ అంటారు. ఇది ఈస్ట్ శిలీంధ్రము. సో టీకాలు ఏవైతే ఉన్నాయో టీకాలు కూడా ప్రస్తుతానికి టీకాలు అందుబాటులో లేవు. సో మనకి యాంటీ ఫంగల్ మందులు వాడుతున్నారు. సో ఇదనమాట దీనికి సంబంధించి. సో మహాశివరాత్రి ఆఫర్ ఈరోజు ముగుస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు పర్యావరణ సమస్యలో కేవలం 8,500 రూపాయల విలువగల ఈ కోర్స్ అనేది కేవలం 1000 రూపాయలకు మాత్రం అందజేస్తున్నాను. సరే 1000 రూపాయలు కూడా తగ్గించండి, 500కి ఇవ్వండి, 300కి ఇవ్వండి అంటున్నారు. గంటల కొద్ది కొన్ని వందల గంటలు ఈ క్లాస్ నేను ఎలా చెప్పానో, కొన్ని ఒక గంటన్నర అవుతుందేమో ఈ క్లాస్ ఎలా చెప్పానో, కొన్ని వందల గంటలు మొత్తుకొని చెప్పాలి. ఓకేనా? నైట్ 1 గంట 2 గంటల వరకు స్లైడ్స్ తయారు చేసుకొని దీని గురించి ప్రిపేర్ చేసుకొని దీని గురించి రీసెర్చ్ చేసి ఎంత కూడా చెప్పాలి. సో కేవలం 1000 రూపాయల కింద చేస్తాను. దీనికి కూడా కొంతమంది 500కి ఇవ్వండి సార్, దీన్ని 2 ఇన్స్టాల్మెంట్స్లో కట్టుకుంటాము, ఇది చాలా ఎక్కువ సార్, 1000 రూపాయలు కూడా చాలా ఎక్కువ అంటారు అనమాట. సో కాబట్టి ఈ రోజు లాస్ట్ డేట్ ఇది. సో మీ ఫ్రెండ్స్కి చెప్పండి, అండ్ ఎవరైనా తీసుకునే వాళ్ళంటే తీసుకోండి. ఇది దీనికి సంబంధించి. థ్యాంక్ యూ వెరీ మచ్.